క్షణక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ వరద బాధితుల కోసం 3 లారీల నిత్యావసర సరుకులు. ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన పట్టణ ప్రజలు. షాజహాన్ నాయకత్వం చొరవ పట్ల వెల్లువెత్తుతున్న ప్రశంసలు, అభినందనలు. 74 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కృషి పట్టుదల తమకు ఆదర్శమంటున్న ఎమ్మెల్యే షాజహాన్. వైఎస్ అభిషేక్ రెడ్డిని పట్టించుకోని జగన్. తీవ్ర అనారోగ్యంతో కోమాలో అభిషేక్ రెడ్డి. నాడు ఎంపీ అవినాష్ రెడ్డి లోటును అభిషేక్ రెడ్డితో భర్తీ చేయాలని చూసిన జగన్. కొలికపూడి విమర్శలతో బయటకొచ్చిన వివాదం. తన భార్య తనకు తెలియకుండా 8 మందిని పెళ్లి చేసుకుందని హైకోర్టుకెక్కిన భర్త. తనకు తలాక్ ఇవ్వలేదంటున్న భర్త రాజా హుసేన్. విడాకులిచ్చే వేరొకరిని పెళ్లాడిందన్న భార్య తరపున లాయర్ వాదనలు. ఈ నెల 27కు వాయిదా వేసిన ప్రధాన న్యాయమూర్తి. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి పనులను సమీక్షించడంలో, అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయించడంలో తనదైన మార్కుతో దూసుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరుగుతున్న పండుగల్లో సైతం ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రజల్లో మమేకమవుతున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించడంపై ప్రత్యేక చర్చ నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. తాజాగా విజయవాడ వరదలకు సహాయం అందించేకి మదనపల్లిలోని అన్ని వర్గాలను చేయి కలిపేలా ప్రోత్సహించి 3 లారీల నిత్యావసర సరుకులను బుధవారం రాత్రి పంపించారు. దీంతో ఎమ్మెల్యే షాజహాన్ పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నాయకుడంటే తానున్నాననే భరోసా ఇవ్వాలి. కష్టంలో నష్టంలోనూ తోడుండాలి. పేదలు అభాగ్యులకు ఆపన్న హస్తం అందివ్వాలి. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కృషి చేయాలి. సామాజిక పొందికలను గమనించి అందరిలో ఒకటిగా కలిసిపోవాలి. విపత్కర పరిస్థితుల్లో నాయకుడిగా ముందుండి నడవాలి. సామాజిక శ్రేయస్సు దృష్ట్యా వెనుకుండి నడిపించాలి. టోటల్ గా తానున్నాననే భరోసా ప్రతి ఒక్కరిలో కల్పించాలి. అక్షరాల అందుకు అర్హుడు. ఎన్నికల వరకే రాజకీయం, తర్వాత నియోజకవర్గ ప్రజలందరూ సమానమే అంటూ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ అధినేత, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తున్నారు. వరదల అనంతరం 74 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న తపన ముందు తామంతా చిన్న వారమేనని ఎమ్మెల్యే షాజహాన్ మీడియా ముందు చెప్పడం ఆయన గొప్పదనాన్ని చెప్పక మానదు. ఈ నేపథ్యంలో మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ ముందుండి సేకరించిన నిత్యావసర వస్తువులు 3 లారీలలో నింపి విజయవాడకు పంపడం మదనపల్లి పేరును రాష్ట్రంలో నిలిపేందుకు దోహదపడింది. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో విజయవాడ వరద బాధితులకు అండగా 3 లారీలలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు సిద్ధం చేసి వాటిని తరలించడం జరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, సీనియర్ నేతలు బాలుస్వామి, గంగారపు మణికర్ రెడ్డిలు వివరించారు. శాసనసభ్యులు షాజహాన్ బాషా పిలుపుతో మదనపల్లె నియోజకవర్గం నుండి దాతలు పెద్ద ఎత్తున స్పందించడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులకు సహాయంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, వంట సామాగ్రి, దుప్పట్లు తదితర వస్తువులు పంపిణీ చేయడానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ లక్ష్మణ, అన్వర్, తరిగొండ సత్యారెడ్డి, రామంజులు, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అంటే ఇన్నాళ్ళు కామాటీపుర పార్టీనే అనుకున్నాం. అది కాస్త ఇప్పుడు ఉగ్రవాద పార్టీగా మారిపోయింది. శవం కనిపిస్తే శివాలెత్తిపోయే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిపైన అనుమానాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ స్పోక్స్ పర్సన్ ఆర్జే వెంకటేష్ ఎద్దేవా చేశారు. కామందులతో నిండిపోయి రాజకీయ పార్టీ నుంచి కామాటీ పార్టీగా మారిపోయిన వైసీపీ మరో ముసుగు తీసి ఉగ్రవాద పార్టీగా మారిపోయిందని ఆర్జే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న రోజుల్లో అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీ
శ్రీనివాస్, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ల చేష్టలతో కామాటిపుర పార్టీగా పేరుగాంచిన వైసీపీ ప్రకాశం బ్యారేజీ బద్దలు కొట్టే కుట్ర, దివిసీమ వరకు ప్రజలను జల సమాధి చేయాలనే కుట్ర తీరుతో అది కాస్త ఉగ్రవాద పార్టీగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు స్పోక్స్ పర్సన్ ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారని విమర్శించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు కోమటి రామ్మోహన్, తలసిల రఘురాం మేనలుడు, మరో వ్యక్తి ఉషాద్రికి చెందిన బోట్లు, గేట్లు ఢీకొన్న సంఘటనను ప్రభుత్వం విచారణ జరిపించడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. లక్షలాది మందిని జలసమాధి చేయడానికి చేసిన పన్నాగం బయటపడిందని అన్నారు. ఇది ప్రజలంతా గ్రహించాలని, ఇలాంటి చేష్టలు ఉగ్రవాదులు మాత్రమే చేస్తారన్నారు. మరోవైపు సాక్షి దినపత్రిక ఛానల్ దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాతలు రాయడం జరుగుతుందని విమర్శలు గుప్పించారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 9 రోజుల పాటు విజయవాడలోనే ఉండి చివరి బాధితుని వరకు సాయం అందించే వరకు ఇంటికి కూడా వెళ్లకుండా పనిచేస్తే సాక్షి పత్రికలో బాధితులకు సాయం అందలేదని నీచపు రాతలు రాయడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిపై పలు సందేహాలు ఉన్నాయని ఆర్జే వెంకటేష్ ఎద్దేవా చేశారు. శవాలు కనిపిస్తే శివాలెత్తిపోయే జగన్మోహన్ రెడ్డి శవం కనిపించగానే వెగిరి నవ్వు నవ్వి మానసిక రోగిలా ప్రవర్తించటం జరుగుతుందని, ఇది ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. విజయవాడలో పట్టుమని 20 నిమిషాలు పర్యటన చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రజల బాగోగులు ఎలా తెలుసుకుంటారని ప్రశ్నించారు. కోటి రూపాయల సాయం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి అది ఎవరికి ఇస్తారో ఆయనకే ఎరుక అన్నారు. సాయం చేసే గుణం జగన్మోహన్ రెడ్డికి లేదని, గతంలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో సైతం వెకిలి నవ్వు తప్ప చేసిన సాయం శూన్యమన్నారు. విజయవాడలో వైసీపీ నాయకులు సహాయక చర్యలలో పాల్గొంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక కామాంధుల పార్టీగా మనం చూసాం. గతంలో గోరంట్ల మాధవ్, అదేవిధంగా అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, నిన్నటిదాకా దువ్వాడ శ్రీనివాస్, ఆ పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చేసినటువంటి రాసలీలను అందరూ చూసి ఇది ఒక కామాటిపుర పార్టీ అనుకున్నాం. కానీ ఇది ఈరోజు విజయవాడ వరదలు వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజీలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి కుట్ర, ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టి ఆ బోట్ల ద్వారా డ్యామేజ్ చేసి లక్షలాది మంది దివిసీమ దాకా ప్రజలను చంపాలనే కుట్రతో ఇది ఒక ఉగ్రవాద పార్టీగా మేము ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు అధికారం కోసం సొంత బాబాయినే చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత చిన్నాయిని లేపేసి అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద చేశారు. అదేవిధంగా కోడికత్తి సీను డ్రామా ఆడారు. కోడికత్తితో ఏదో చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశారని కుట్రలు చెప్పారు. ఈ విధంగా కుట్రలు చేస్తున్నటువంటి పార్టీ శవాలు పడితే శివాలెత్తిపోయే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ శవాలు పోయినా అక్కడ పోయి వెకిలి నవ్వులు నవ్వుతూ పలకరిస్తాడు. అదొక మానసిక రోగం ఆయనకి. ఆ విధంగా తలసిల రఘురాం అనే ఎమ్మెల్సీ, అదేవిధంగా మాజీ ఎంపీ నందిగం, బాపట్ల ఎంపీ, ఆయన ఇద్దరు కలిసి వాళ్ళ అనుచరుల ద్వారా కుట్ర పన్ని 3 పడవలకి దాదాపు ఒక్కో పడవ 50 నుండి 60 టన్నులు అటువంటివి 3 పడవలను చైన్ లింక్ చేసి మొత్తంగా 5 పడవలను ఒకేసారి పంపించారు. కుట్రతో పంపించారు. అంటే ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేసి ఆ నీటిని కింద దివిసీమ దాకా పంపించి ప్రజలను చంపేయాలనే కుట్ర. ఇది ఉగ్రవాదం చేసేటువంటి కుట్ర. ఈ కుట్రలంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇటీవల పన్నుతా ఉంది. ప్రజలంతా కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాక్షి పత్రిక విషం చెబుతా ఉంది. ఇదేదో ఏమి జరగనట్టు, సహాయ చర్యలు అందనట్టు చంద్రబాబు నాయుడు. పేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రముఖ జూనియర్ కళాశాల జ్ఞానంబికలో 1 బిలియన్ యూత్ ఫర్ పీస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ప్రపంచ శాంతి కొరకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. హింసకు, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునైటెడ్ రిలీజియన్స్ ఇనిషియేటివ్ స్టేట్ ఆర్గనైజర్ మరియు ప్రెస్ సంస్థ డైరెక్టర్ విఎస్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తుల మధ్య, కులమతాల మధ్య మరియు దేశాల మధ్య వైషమ్యాలు పెరగడం వల్ల హింస
విర్రలుతోందని, ఈ తరం యువత దానికి వ్యతిరేకంగా ఐక్యంగా గల్లం విప్పి శాంతిని నెలకొల్పడానికి కృషి చేయాలని కోరారు. జ్ఞానాంబిక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్జే వెంకటాచలపతి మాట్లాడుతూ శాంతి స్థాపన కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి శ్రావణ్ రెడ్డి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులమైన మేము ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని మరియు సౌభాతృత్వాన్ని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగాను మరియు ఎల్లవేళలా మా వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రమాదవశాత్తుగా గాని లేదా మానవ జ్ఞానంతో గాని మన భూమి నాశనం కాకుండా ఉండడానికి అన్ని అణ్వాయుధాలను నిష్క్రియం చేయమని మేము అన్ని వైఎస్ అభిషేక్ రెడ్డి అనే వైఎస్ కుటుంబ సభ్యుడు కోమాలో ఉన్నారు. మామూలుగా అయితే కామనే అనుకోవచ్చు, కానీ కుటుంబం అంతా హైదరాబాద్ లో ఉంటే జగన్ మాత్రం పట్టించుకోలేదట. జగన్ ఆయన సతీమణి భారతి కూడా అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి లేదా ఆ రెడ్డి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి కూడా వెళ్లలేదు. ఈ విషయాన్ని టీడీపీ నేత కొలికిపూడి శ్రీనివాసరావు మీడియా ముందు మాట్లాడటంతో అందరి దృష్టి వైఎస్ అభిషేక్ రెడ్డి వైపు మళ్లింది. ఈ అభిషేక్ రెడ్డి పేరు గతంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పులివెందులలో జగన్ తరపున వ్యవహారాలు ఆయనే చక్కబెడతారని అంటారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినప్పుడు పార్టీ తరపున అభిషేక్ రెడ్డిని రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే అవినాష్ అరెస్ట్ కాలేదు. అభిషేక్ రెడ్డికి అవకాశం రాలేదు. ఆయన వయసు 35 ఏళ్లలోపే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఏమైందో కానీ ఆయన చావు బతుకుల్లో ఉన్నారని చెబుతున్నారు. వైఎస్ అభిషేక్ రెడ్డి స్వయంగా డాక్టర్. ఆయనకు ఉన్న అనారోగ్యం గురించి బయటకు తెలియడం లేదు. అయితే ఆయన కోమాలో ఉన్నారని అంటున్నారు. జగన్ కోసం పనిచేసిన కుటుంబ సభ్యుణ్ణి జగన్ పట్టించుకోలేదని, కానీ ఓ నేరస్తుని పరామర్శించడానికి మాత్రం జైలుకెళ్లారని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో వైఎస్ అభిషేక్ రెడ్డి కోసం నెటిజన్లు విపరీతంగా సర్చ్ చేస్తున్నారు. మద్యం షాపుల నోటిఫికేషన్ కోసం కొందరు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నేడో రేపో మద్యం షాపుల నోటిఫికేషన్ రావచ్చన్న అభిప్రాయంతో రాష్ట్రంలో తుఫాను ప్రభావం లేని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సిండికేట్లు షాపుల ఖరారులో బిజీగా ఉన్నారు. గతంలో మద్యం వ్యాపారం చేసిన వారంతా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నుంచి పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో త్వరలోనే మద్యం షాపుల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి తీసుకువచ్చిన సెబ్ను రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పక్క రాష్ట్రం తెలంగాణ అవలంబించిన విధానాన్ని అమలు చేసి మద్యం షాపులను పాత పద్ధతిలోనే ప్రైవేటు వ్యక్తులకు లాటరీ ద్వారా అప్పగిస్తారనే సమాచారం ఇప్పటికే వ్యాపారులకు అందింది. ఒక్కో షాపునకు 2 లక్షల రూపాయల వరకు టెండర్ ఫీజు నిర్ణయించి జోన్ల వారీగా షాపులకు నోటిఫికేషన్ పిలుస్తారనే నమ్మకంతో కీలకమైన ప్రాంతాల్లో షాపులను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో షాపు కోసం 50కి పైగా టెండర్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాలలో ఇప్పటికే కీలకమైన వ్యాపారులు ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి మద్యం షాపుల కోసం సిండికేట్లు ఏర్పాటు చేశారు. తమ ప్రాంతాల్లో తామే టెండర్లు దాఖలు చేస్తామని, ఇతరులను రానివ్వమని కొందరు చెబుతున్నప్పటికీ అది చాలా చోట్ల సాధ్యమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా పెరిగినందున మద్యం షాపులు దక్కించుకోవడం లాభదాయకమనే అభిప్రాయం కొత్త వారిలో కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ పర్యాయం మద్యం వ్యాపారంలోకి ప్రవేశించేందుకు టెండర్లు దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి కూడా ఎంతమంది ఎక్కువగా టెండర్లు దాఖలు చేస్తే అంత ఎక్కువగా ఆదాయం రానున్నందున టెండర్ల ప్రక్రియ బెదిరింపులు, దాడులతో సంబంధం లేకుండా ప్రశాంతంగా పూర్తి చేయాలని భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించటంతో దశాబ్దాలుగా ఆంధ్రాలో మద్యం వ్యాపారం చేసిన పలువురు ప్రముఖ వ్యాపారులు తెలంగాణకు వెళ్లిపోయారు. అక్కడ టెండర్లలో పాల్గొని షాపులను దక్కించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా షాపులు ప్రైవేటుకు ఇవ్వనున్నందున అలాంటి వారంతా తిరిగి ఆంధ్రకు రావాలని చూస్తున్నారు. కోర్టులో ఓ వ్యక్తి చీటింగ్ కేసు వేశాడు. చీటింగ్ కేసులు కామనే కదా అనుకుంటున్నారా? ఈ చీటింగ్ కేసు అలాంటిది ఇలాంటిది కాదండోయ్. ఓ వ్యక్తి తన భార్య తనకు తెలియకుండానే 8 మందిని వివాహం చేసుకుందని, తనను తీవ్రంగా చీటింగ్ చేసిందని బెంగళూరులో హైకోర్టు మెట్లెక్కాడు. వివరాలు:
హోసపేటకు చెందిన రాజా హుసేన్ అనే వ్యక్తి తన భార్య తనకు తెలియకుండా 8 మందిని పెళ్లాడింది, నాతో తలాక్ కూడా తీసుకోలేదు అని కేసు వేశాడు. బుధవారం ఈ కేసులో వాదనలు జరిగాయి. మహిళ తరపు న్యాయవాది ఈ ఆరోపణలు అబద్ధమని, తొలి భర్త మరణించిన తర్వాత ఆమె రెండో వివాహం చేసుకున్నదని వాదించాడు. తర్వాత తలాక్ పొందకుండా మరొకరిని మాత్రం పెళ్లాడిందని వాదించారు. పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ ఆమె 8 మందిని పెళ్లి చేసుకోవడం నిజమని, 5 మంది భర్తలు గత వాయిదాల్లో నేరుగా కోర్టుకు హాజరయ్యారని చెప్పారు. సమయం లేకపోవడం వల్ల మిగతా 3 కోర్టుకు రాలేకపోయారంటూ వారు ఇచ్చిన ధృవీకరణ పత్రాలను సమర్పించారు. ఆమె మోసం చేసినందున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాద ప్రతివాదనలు ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేశారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల ద్వారా విన్న పురుష పుంగవులతో పాటు భార్యలు సైతం ఇదెక్కడి చోద్యం అంటూ నిట్టూరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన కష్టాల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు అర్జెంటుగా కుటుంబంలో వివాదాలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. పదవిలో ఉన్నప్పుడు మళ్లీ గెలుస్తానని, ఎవరి సాయం అక్కర్లేదని అనుకున్నారు. కానీ అందరూ కలిసి కర్రలు కడితేనే తాను నిలబడతానని, లేకపోతే బోర్లా పడిపోతానని తేలిపోయింది. ఇప్పుడు మళ్లీ లేపడానికి ఆసరాను వెతుక్కుంటున్నారు. అయితే షర్మిలకు ఆయన రాయబారం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే షర్మిల గతంలో కన్నా రెట్టింపు డిమాండ్లను జగన్ ముందు పెట్టిందని అంటున్నారు. ఇప్పుడు జగన్ తనకు ఆస్తులు పంచటం కన్నా రాజకీయంగా తాను ముందుకెళ్తున్నానని, కొన్నాళ్లకైనా వైఎస్ వారసురాలని తానేనని నిరూపించుకోగలనని ఆమె నమ్మకంతో ఉన్నారు. అందుకే గతంలో పట్టించుకోని సోదరుణ్ణి ఇప్పుడు ఆమె పట్టించుకోవడం మానేసింది. డిమాండ్లు డబుల్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో సగం వాటా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ మొత్తం ఇచ్చేయడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో వాటా కూడా ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని పులివెందులలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే షర్మిల మాత్రం ఆలోచిస్తున్నారు. ఆమె ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆస్తులు రాసిచ్చినా తాను రాజకీయంగా సైలెంట్ అయ్యే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఎవరి దారి వారిదేనని, అయితే జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే అభ్యంతర పెట్టబోనని అంటున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి వైఎస్ ఫ్యామిలీలో రీకన్సిలేషన్ ప్రోగ్రాం నడుస్తోంది. కానీ జగన్ చేసిన పనుల వల్ల కష్టంగా మారుతుందని అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ వరద బాధితుల కోసం 3 లారీల నిత్యావసర సరుకులు. ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన పట్టణ ప్రజలు. షాజహాన్ నాయకత్వం, చొరవ పట్ల వెల్లువెత్తుతున్న ప్రశంసలు, అభినందనలు. 74 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కృషి, పట్టుదల తమకు ఆదర్శమంటున్న ఎమ్మెల్యే షాజహాన్. వైఎస్ అభిషేక్ రెడ్డిని పట్టించుకోని జగన్. తీవ్ర అనారోగ్యంతో కోమాలో అభిషేక్ రెడ్డి. నాడు ఎంపీ అవినాష్ రెడ్డి లోటును అభిషేక్ రెడ్డితో భర్తీ చేయాలని చూసిన జగన్. కొలికపూడి విమర్శలతో బయటకొచ్చిన వివాదం. తన భార్య తనకు తెలియకుండా 8 మందిని పెళ్లి చేసుకుందని హైకోర్టుకెక్కిన భర్త. తనకు తలాక్ ఇవ్వలేదంటున్న భర్త రాజా హుసేన్. విడాకులిచ్చే వేరొకరిని పెళ్లాడిందన్న భార్య తరపున లాయర్ వాదనలు. ఈ నెల 27కు వాయిదా వేసిన ప్రధాన న్యాయమూర్తి. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.